హాయ్ అండి, ఈరోజు మలాగా గజా రెసిపీ తయారు చేస్తున్నామండి. ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం రండి. మలాగా గజాకి హాయ్ అండి, ఈరోజు 650 గ్రాముల పచ్చికోవాతో మలాగా గజా చేస్తున్నామండి. పచ్చికోవా ముందు 650 గ్రాములు కాటా పెట్టుకున్నానండి నేను. అలాగే మైదా కూడా కాటా పెట్టుకున్నాం. మైదా వేసుకున్నానండి. 3/4 కిలో మైదా జల్లెడ పట్టుకొని డిష్లో వేసి పెట్టుకున్నానండి. ఇలాగ కోవా మైదా తట్టలో వేసేసుకున్నానండి. ఈ రెండింటి కలిపేసుకొనేసి కొంచెం వాటర్ పోసుకొని సోడా ఉప్పు 1 స్పూన్ వేసుకొని కలిపేసుకుంటున్నానండి. నేను కోవా మైదా ఇలా కలిపేసుకున్నానండి. యాలక్కాయల పొడి కొంచెం వేసుకొని సోడా ఉప్పు 1 స్పూన్ వేసుకున్నాను. ఈ 3/4 కిలో మైదాకి ఇలాగ టైట్గా కలిపి పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసేసుకున్నాం అన్నీ పిండి. ఇదిగోండి ఇలాగా ముద్దలు చేసి పెట్టుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నామండి. ఒక్కొక్కటి ఇవ్వండి చిన్న చిన్న ముద్దలుగా అన్నీ చేసి పెట్టుకున్నాను. అలాగే వాటిని షేపులు చేసేసుకున్నామండి. ఇలాగ అదుపుకొని ఒక్కొక్క ముద్దని షేప్ చేసేసుకున్నామండి. అలాగ చేసుకొని ఇలా అది వేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. అంతేనండి, ప్రతి ఒక్కటి కూడా ఇలాగ చేసేసుకుందాం. ఇలాగ మొత్తం చుట్టేసుకున్నానండి. మలాగా గజాలన్నీ షేపులు చేసేసుకున్నాను. వీటిని ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కాల్చేసుకున్నామండి. ఇవ్వండి మలాగా గజాకి ఇలాగ బాండిట్లో చక్కెర వేసుకున్నానండి. ఒక 6-7 కిలోల మీద చక్కెర వేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే పొయ్యి మీద పెట్టుకొని కరాయి పెట్టేసుకుందాం. ఇదిగోండి మలాగా గజాకి జీరా తెల్లుతుంది. నేనైతే మలాగా గజాకి ఒక 7 కిలోల మీద చక్కెర పెట్టుకున్నానండి. జీరా పాకానికి అంటే మునగా ఉండాలి కాబట్టి అలాగా జీరా తెల్ల పెట్టుకొని కొంచెం నీళ్ళ పాకం, దీనికి పాకం ముదురు ఉండదండి. కొంచెం నీళ్ళగా లైట్గా జిగురుంటే చాలు. దింపేసి పక్కన పెట్టేసుకుంటానండి నేను. మలాగా గజాకి జీరా తెలిపిందండి. ఈ మలాగా గజాకి పాకం అంటూ ఉండదు, లైట్గా జిగురుంటే చాలండి. ఇలాగా పాకం వచ్చింది, దింపి పక్కన పెట్టేసుకుంటానండి. కొంచెం ఎన్ని పీసులు ఉండే దానికి తగ్గట్టు నేను ఆయిల్ మరి ఒక 6 కిలోల మీద 5 కిలోల మీద పోసుకుంటున్నాను. ఇదిగోండి ఆయిల్ సెగ చూపిస్తున్నాను. లైట్ సెగ ఉంటే చాలు, ఎక్కువ సెగ ఉండకూడదు. దీనికి ఒక్కొక్క పీస్ వదిలేసుకున్నాను. దీంట్లో ఇలాగా మలాగా గజాలన్నీ ఆయిల్ వేసుకుందాం అండి. ఇదండి ఒక్కొక్క పీసు పైకి తేలుతుంది చూడండి. సన్న సెగలు వేసుకోవాలా. నిదానంగా ఒక్కొక్క పీసు పైకి తేలుతుంది. ఇలా తేలిన తర్వాత సగం తేలిన తర్వాత పొయ్యి మీద పెట్టేసుకుందాం. మలాగా గజాలన్నీ పైకి తెలిపినండి. ఇదిగో పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇలాగా మంట పెట్టుకొని ఇలా కాల్చేసుకుందామండి. కాలినాయండి. సగం కాలిన తర్వాత అన్నీ తిప్పేసుకున్నానండి. ఇలాగా ఇంకొంచెం కాల్చుకొని మీడియం మంట మీద నుంచి సగం నుంచి మీడియం మంట మీద కాల్చుకుందాం. ఇప్పుడు దాకా ఫుల్ మంట మీద పెట్టామండి. సగం గాలే కాబట్టి ఇంకా నుంచి మీడియం మంట మీద, సెగ ఎక్కువ లేకుండా మీడియం మంట మీద మలాగా గజా కాల్చేసుకుందాం. కాలిపోయినాయండి. ఇలాగా చిల్లుల డోరాకి తీసేసుకుందామండి. చిల్లు టకార్కి ఇలాగా అన్నీ వేసేసుకున్నామండి. ఇదిగోండి మలాగా గజాకి జీరాలు వేసేసుకుంటానండి. కాల్చి పెట్టుకున్న మలాగా గజాలని జీరాలు కాసి పెట్టుకున్న జీరాలు ఇలాగ అన్నీ వేసేసుకున్నాను. వీటిని గెంటితో అద్దేసుకొని కొంచెంసేపు మూత వేసి పెట్టేద్దామండి. ఇలా గెంటితో అద్దేసుకొని మూత వేసేసుకుందామండి. మలాగా గజా రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.